ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఏలియన్ సెలెస్టియల్ బాడీస్ లేదంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఫార్మ్స్ ఇవి ఏదైనా ఒక పర్టికులర్ గ్రహం మీద ఉండే అవకాశం ఉందా? ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? ఏదో ఒక గ్రహం మీద ఖచ్చితంగా ఏలియన్స్ ఉండకపోరా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో వచ్చాయి ఏలియన్స్ కోసం. అయితే మన సోలార్ సిస్టంలోని ఒక శాటిలైట్ మీద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్, ఏలియన్ లైఫ్ ఉండే అవకాశం ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీని గురించి ఎన్నో రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. అది ఒక మూన్, కాకపోతే అది జూపిటర్ది. నిజం, జూపిటర్ యొక్క చంద్రుడైన యూరోపా మీద ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మొట్టమొదటి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ జీవం ఖచ్చితంగా మన సోలార్ సిస్టంలో ఈ యూరోపా మీదే బయటపడే అవకాశం ఉందని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి. అండ్ స్పేస్లో మనం ఇంతకుముందు ఎక్కడా చూడనివి ఈ యూరోపా మీద కనబడ్డాయి. సో దాని గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ యూరోపాని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు దీని మీద ఎటువంటి సెలెస్టియల్ బాడీస్, ఎటువంటి జీవం ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంది కదా అనుకున్నారు. ఎందుకంటే జూపిటర్ యొక్క ఈ పర్మనెంట్ కంపానియన్ యొక్క సర్ఫేస్ మొత్తం పూర్తిగా ఐస్ క్రస్ట్తో నిండిపోయి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ టెంపరేచర్స్ ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటాయి. థర్మోమీటర్ మీద ఏ రోజు కూడా -238 డిగ్రీస్ దాటలేదు. సో దానివలన ఈ ప్రాంతంలో హీట్ జనరేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అండ్ దీని యొక్క డయామీటర్ 1939 మైళ్ళు. అయితే ఈ యూరోపా అనేది ఈ మైల్ సంఖ్య పరంగా పెద్దగా కనిపిస్తున్నప్పటికీ జూపిటర్ యొక్క 4 అతిపెద్ద శాటిలైట్స్లో ఇదే చిన్నది. అండ్ ఈ 4ని కూడా గెలీలియన్ మూన్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటికి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇటాలియన్ స్కాలర్ అయిన గెలీలియో వీటిని మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు కాబట్టి, అండ్ వీటి గురించి ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేశాడు కాబట్టి ఆయన మొట్టమొదటిసారిగా వీటిని 17వ శతాబ్దంలో చూశాడు. అయితే ఈ యూరోపా అనేది జూపిటర్ యొక్క 2వ చంద్రుడు. మన చంద్రుడు ఎలా అయితే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఈ యూరోపా కూడా అలాగే జూపిటర్ చుట్టూ తిరుగుతుంటుంది. కాకపోతే ఒకసారి కంప్లీట్ గా తిరగడానికి, ఒక ఆర్బిట్ ని ఫినిష్ చేయడానికి 3 రోజుల 14 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది దీని యొక్క ప్లానటరీ సిస్టమ్ మొత్తాన్ని కూడా పూర్తి చేయడానికి. అండ్ జూపిటర్ యొక్క మిగతా చంద్రులలాగే ఇది కూడా కేవలం దీని యొక్క ఒక భాగాన్ని మాత్రమే జూపిటర్కి చూపిస్తుంది. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఉంటుంది. దాని కారణంగా ఒక భాగం అయితే ఆల్మోస్ట్ పూర్తిగా మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకొక భాగం కూడా ఆల్మోస్ట్ మంచుతోనే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. బట్ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఈ జూపిటర్లో 18 మిలియన్ స్క్వేర్ మైల్స్ ప్రాంతం పూర్తిగా ఐస్తోనే కవర్ చేయబడి ఉంది. అంటే ఆల్మోస్ట్ మన ఆఫ్రికన్ కాంటినెంట్ ఎంత భారీ సైజులో ఉంటుందో అంత భారీ సైజులో ఉంటుంది ఇది. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ యూరోపా అనేది మొత్తం సోలార్ సిస్టంలో ఉన్న చంద్రులన్నింటిలోకెల్లా ది బ్రైటెస్ట్ చంద్రులలో ఒకటి. దీని యొక్క రిఫ్లెక్టివిటీ గురించి శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేసినప్పుడు తెలిసింది ఏంటంటే దీని యొక్క రిఫ్లెక్టివిటీ పర్సెంటేజ్ 0.64. అంటే సూర్యుడి నుంచి రిలీజ్ అయ్యే మొత్తం రేడియేషన్లో ఇది 64% వరకు మళ్ళీ తిరిగి బయటికి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి యొక్క చంద్రుడిని కనుక మనం చూసుకున్నట్టయితే పున్నమి చంద్రుడి రోజు అంటే పౌర్ణమి రోజున చంద్రుడు బాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాడు కదా, ఆ రోజు కూడా దీని యొక్క రిఫ్లెక్టివిటీ పర్సెంటేజ్ 0.12 మాత్రమే. సో దాన్ని బట్టి ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు జూపిటర్ యొక్క మూన్ ఎంత ఎక్కువగా లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుందో. అయితే జూపిటర్ మూన్ మీద ఐస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూడా లైట్ని రిఫ్లెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఐస్ మాత్రమే కాదు, మన కళ్ళని ఇంకా ఎన్నో విషయాలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ చంద్రుడి యొక్క సర్ఫేస్ మీద కొన్ని రెడ్ కలర్ గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రెడ్ కలర్ గీతలు ఆ ప్రాంతంలోని మినరల్స్ యొక్క ముఖ్యమైన సంకేతాలు. అదే కాకుండా ఆ ప్రాంతంలో ఎన్నో ఫర్రోస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ యూరోపా సర్ఫేస్ మొత్తాన్ని కూడా డెకరేట్ చేస్తూ ఉంటాయి. దాని కారణంగా ఈ యూరోపా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మన సోలార్ సిస్టమ్ మొత్తానికి కూడా. అండ్ కొన్ని చోట్ల ఈ సాయిల్లోని డిప్రెషన్స్ కూడా చాలా ఎక్కువగా లోతును కలిగి ఉంటాయి.
నిజానికి దీని యొక్క సర్ఫేస్ మొత్తం చాలా అంటే చాలా ఫ్లాట్ గా ఉంటుంది. బట్ కొన్ని చోట్ల మాత్రమే ఇది ఎక్కువ లోతును కలిగి ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల ట్రెంచెస్ కూడా చాలా భారీ స్థాయిలో డెప్త్ ను కలిగి ఉంటాయి. అండ్ వీటన్నింటినీ కలిపి లీనియా అని పిలుస్తూ ఉంటారు. ఈ రిఫ్ట్స్ దాని యొక్క మాక్సిమం విడ్త్ పొజిషన్ దగ్గర 12 మైళ్ళ విడ్త్ ని కలిగి ఉంటాయి. అండ్ ఈ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ ఫర్రోస్ ఎలా ఫామ్ అయ్యాయి అనేది కూడా ప్రస్తుతానికి శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. దాని గురించి ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ లీనియై ఫామ్ అవ్వడానికి కారణం ఈ ప్రాంతంలో జరిగిన క్రయో వాల్కనిజం, లేదంటే ఈ ప్రాంతంలోని గీజర్స్ కొన్ని బయటికి బద్దలవడం, దాని కారణంగా ఇవి ఏర్పడి ఉండొచ్చని తెలియజేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా యూరోపా యొక్క అపియరెన్స్ మాత్రం కొన్ని ప్రత్యేకమైన సర్క్యులర్ మరియు ఎలిప్టికల్ ఆబ్జెక్ట్స్ తో కూడా కనబడుతూ ఉంటుంది. వాటిని లెంటిక్యూలి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫార్మేషన్స్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలోని వెచ్చగా ఉన్న ఐస్. ఈ యూరోపా సర్ఫేస్ మీద చాలా తక్కువ సంఖ్యలో ఇంపాక్ట్ క్రేటర్స్ ఉన్నాయి. అండ్ వాటి యొక్క డైమెన్షన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కేవలం 41 ఇంపాక్ట్ సైట్స్ ను మాత్రమే తెలుసుకోగలిగారు, దీని మీద ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ కూడా. అండ్ వాటిలో అత్యంత భారీగా ఉండే క్రేటర్ ని టాలెసెనిన్ అని పిలుస్తారు. దాని యొక్క డయామీటర్ కేవలం 31 మైళ్ళు మాత్రమే. అండ్ ఈ లో క్రేటర్ డెన్సిటీ కారణంగా యూరోపా యొక్క సర్ఫేస్ రెగ్యులర్ గా రెన్యూ అవుతూ ఉంటుంది. అది కూడా తనని తానే రికవర్ చేసుకుంటూ ఉంటుంది, రీప్లేస్ చేసుకుంటూ ఉంటుందని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది న్యాచురల్ గానే జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక స్పేస్ యాక్టివిటీ కారణంగా అలా జరుగుతూ ఉండొచ్చు, లేదంటే క్రేటర్ డెన్సిటీ అనేది ఇప్పటికీ కూడా యంగ్ గానే ఉండడం వలన కూడా అదే ఆటోమేటిక్ గా రికవర్ అయిపోతూ ఉండొచ్చు అని కూడా తెలియజేశారు. అండ్ ఈ శాటిలైట్ సర్ఫేస్ యొక్క వయసు కేవలం 90 మిలియన్ సంవత్సరాలు మాత్రమే. సో మొత్తం యూరోపానే చాలా చిన్నది. అయితే ఈ యూరోపాలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని యొక్క ఇన్నర్ స్ట్రక్చర్. అంటే శాస్త్రవేత్తలకి ఎన్నో ఏళ్ల పాటు దీని యొక్క లోపల భాగంలో ఏముందో అసలు తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఈ శాటిలైట్ యొక్క సెంటర్ భాగంలో ఏముందో తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు చేశారో అప్పుడు దీని యొక్క ఐసీ ఔటర్ క్రస్ట్ కింద ఒక లిక్విడ్ ఓషన్ ఉందని తెలుసుకున్నారు. అండ్ అది కూడా ఊహకందనంత డైమెన్షన్స్ లో ఉందని తెలుసుకున్నారు. అయితే కిందన ఉన్న సముద్రానికి పైన ఉన్న ఐసీ లేయర్ కి మధ్య రిలేషన్ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి ఎవరికీ తెలియట్లేదు. అండ్ దానికి సంబంధించిన పరిశోధనలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సబ్ గ్లేషియల్ ఓషన్ మాక్సిమం 1 లేదంటే 2 మైళ్ళ లోతు ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటే మరికొంతమంది ఏమో ఈ సబ్టెరనియన్ ఓషన్ మాక్సిమం 60 మైళ్ళ డెప్త్ ని కలిగి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ పరంగా చూసుకున్నట్టయితే భూమిలోని సముద్రాలలో అత్యంత లోతైన ప్రాంతం మారియానా ట్రెంచ్. ఇది సుమారుగా 11 మైళ్ళ వరకు ఉంటుంది. అండ్ దాంతో కంపేర్ చేసినట్టయితే 6 రెట్లు ఎక్కువ లోతుగా ఉంటుందన్నమాట ఈ సముద్ర ప్రాంతం. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మన భూమి వంటిది కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సముద్రం కనుక నిజంగా అంత భారీగా ఉన్నట్టయితే మన భూమి మీద ఉన్న వాటర్ కంటే రెట్టింపు వాటర్ అక్కడ ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఒకవేళ అంత భారీ స్థాయిలో వాటర్ కనుక ఉన్నట్టయితే ఏం జరుగుతుంది? వాటర్ అనేది చాలా రకాల లైఫ్లకి ఎసెన్షియల్ బిల్డింగ్ బ్లాక్. జీవరాశులు బ్రతికి ఉండడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా ఇదే సప్లై చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇది ముఖ్యమైన కెమికల్ కాంపౌండ్స్ ని కూడా జీవరాశులకు అందిస్తుంది. సో అప్పుడు లివింగ్ సెల్స్ ఏంటంటే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా దూరంగా పెట్టేసి బ్రతకగలుగుతూ ఉంటాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని తెలియజేస్తున్నారంటే యూరోపా కిందన ఉన్న ఈ ఓషన్ రాకీ టెక్స్చర్ ని కలిగి ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో రాక్స్ ఉంటాయని అయితే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే గనక నిజమైనట్టయితే డెఫినెట్ గా ఈ ప్రాంతంలో జీవం ఉంటుంది. ఎందుకంటే ఈ రాక్స్ అలాగే ఈ వాటర్ ఈ రెండు కలిసి రెగ్యులర్ గా జీవం బతకడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఆర్గానిజమ్స్ బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యూరోపా కిందన సముద్రం ఉందని మనకి మొట్టమొదటిసారిగా తెలియజేసింది నాసా యొక్క గెలీలియో స్పేస్ క్రాఫ్ట్. ఇది ఒక అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్. ఇది జూపిటర్ ని దాని యొక్క శాటిలైట్స్ ని 1995 నుంచి 2003 మధ్యలో చాలా సార్లు ఎక్స్ప్లోర్ చేసింది. అండ్ సుమారుగా యూరోపా చుట్టే 12 సార్లు తిరిగింది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో విషయాలు తెలుసుకుంది. అండ్ ఈ ప్రోబ్ యొక్క మ్యాగ్నెటోమీటర్ ద్వారా మనకి మరొక విషయం తెలిసింది. అదేంటంటే ఈ సెలెస్టియల్ బాడీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా అంటే చాలా వీక్ గా ఉంది. గెలీలియో మనకి ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఏమర్థమైందంటే దీని లోపల ఎలక్ట్రికల్లీ కండక్టివ్ ఫ్లూయిడ్ ఉంది. అది కూడా ఈ మూన్ యొక్క సర్ఫేస్ కిందనే ఉంది. మరి అదేంటి? సాల్ట్ వాటర్. సముద్రాలలోనే ఈ సాల్ట్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ లీనియా కూడా ఈ యూరోపా మీద చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఫామ్ అవ్వడానికి కూడా డెఫినెట్ గా ఆ సాల్ట్ వాటరే కారణమై ఉండొచ్చు అంటున్నారు. ఆ సబ్గ్లేషియల్ సాల్ట్ వాటర్ ఓషన్ డెఫినెట్ గా యూరోపా కిందన ఉంది. అండ్ దాంట్లో జీవం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
మరి నిజంగానే యూరోపాలో అన్ని రకాల జీవాలు ఉండే అవకాశం ఉందా? ఇది ఐసీ మూన్. దాని కారణంగా ఇక్కడ అన్ని రకాల జీవులు బ్రతకడం అనేది కష్టం. కానీ దీని కిందన సముద్రం ఉందనైతే మనకు తెలిసింది కాబట్టి డెఫినెట్ గా దాని లోపల జీవాలు ఉండే అవకాశం కూడా ఉందనైతే అభిప్రాయపడుతున్నారు. అండ్ శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే లిక్విడ్ వాటర్ లో చాలా పెద్ద మొత్తంలో బేసిక్ కెమికల్ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. అండ్ దాని కారణంగా జీవం చాలా పెద్ద మొత్తంలో డెవలప్ అవుతుంది. కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ఆ నీటిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా ఇలాంటి వాటన్నిటితోని బ్రతికే జీవులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అండ్ మరొకటి ఏంటంటే యూరోపా ఫామ్ అయిన టైంలో ఇంత ఐస్ లేదు. అప్పట్లో అది నార్మల్ కండిషన్లో ఉంది. ఆ టైంలో అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా యూరోపా మీద ఉండేవి. కానీ ఆ తర్వాత అది గడ్డకట్టేసిందని కూడా మరికొంతమంది చెబుతున్నారు. అయితే గెలీలియో ప్రోబ్ మనకి మరొక విషయాన్ని కూడా కనుక్కుంది. అదేంటంటే దీని యొక్క సర్ఫేస్ లో లేయర్డ్ సిలికేట్స్ ఉన్నాయి. అవి యూరోపాలో లేవు. ఏదో ఒక గ్యాలక్టిక్ మెజైల్ కారణంగా, అంటే ఆస్ట్రాయిడో లేదంటే కోమెటో ఇలాంటివేవో అంతరిక్షంలోంచి దీని మీద పడినప్పుడు దాని ద్వారా యూరోపా మీదకి చేరి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇది శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఒక విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు. అంటే మనుషులు బ్రతకడానికి లేదంటే జీవం బ్రతకడానికి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ అయిన ఆర్గానిక్ కాంపౌండ్స్ కేవలం ఈ భూమి మీదే ఉన్నాయా, ఇంకెక్కడైనా ఉన్నాయా, భూమి మీద న్యాచురల్ గా ఫామ్ అయ్యాయా, లేదంటే ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ కారణంగా భూమి మీదకి వచ్చి చేరాయా, అండ్ లైఫ్ కావాల్సిన బేసిక్ కెమికల్ ఎలిమెంట్స్ ఎలాగ ఏర్పడుతూ ఉంటాయి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో యూరోపా ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పే అవకాశం ఉంది. అండ్ వాటన్నిటినీ కూడా ఆ ఐస్ షెల్ కింద దాచి ఉంచొచ్చు. అండ్ ఆ ఐస్ షెల్ కింద ఉన్న ఆ ఓషన్ ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మనకి ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. అండ్ మరొకటి ఏంటంటే మిగతా సముద్రంలో జరిగినట్టుగానే ఆ సముద్రంలో కూడా టైడల్ వార్మింగ్ అనేది జరిగినట్టయితే ఆ సముద్రంలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా ఏదో ఒక ప్రాంతంలో ఆగిపోకుండా మొత్తం కాన్స్టెంట్ గా అన్ని ప్రాంతాలకి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ సముద్రంలో ఉన్న అన్ని జీవులకి కూడా ప్రాపర్ న్యూట్రియంట్స్ అందే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరొక ప్రశ్న పడుతోంది. అదేంటంటే నిజంగానే యూరోపా మీద జీవం గనక ఉన్నట్టయితే అది పాటికి దాని యొక్క సంతతిని పెంచుకుంటూ వచ్చి చాలా భారీ స్థాయిలో మనకు కనిపించాల్సి ఉంటుంది కదా, మరి ఎందుకని కనిపించట్లేదని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం యూరోపా మీద అంత పూర్తి స్థాయిలో స్టడీస్ చేయలేదు. అలాగే దాని మీద జీవం అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఎగ్జాక్ట్ కెమికల్ కాంపోజిషన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. అండ్ దాని గురించి స్టడీ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు వెళ్తున్నాయి. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా భవిష్యత్తులో దాన్ని ఎంతో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేయబోతోంది. అఫ్ కోర్స్ లివింగ్ థింగ్స్ వాటి యొక్క ఎనర్జీని న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా కెమికల్ రియాక్షన్స్ ద్వారా అబ్టైన్ చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే జీవానికి అన్ని రకాల ఎనర్జీ కూడా అవసరం అవుతూ ఉంటుంది. అండ్ ఆ ఎనర్జీ ఉంటేనే అవి బ్రతకగలుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎనర్జీ మనకి యూరోపా మీద కొంతవరకు కనిపించింది. బట్ ఆ ఎనర్జీ సరిపోతుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి సూర్యుడి నుంచి కొంతవరకు కాంతిని ఇది రిసీవ్ చేసుకుని ఇది రిఫ్లెక్ట్ చేసినప్పటికీ కూడా దీని మీద ఫోటోసింథసిస్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఫోటోసింథసిస్ జరగకపోయినట్టయితే ఫోటోసింథసిస్ కారణంగా ఎటువంటి జీవాలు బ్రతుకుతాయో వాటికి యూరోపా మీద బ్రతికే అవకాశం లేదు. కానీ వేరొక కెమికల్ రియాక్షన్స్ ద్వారా బ్రతికే జీవులు ఏవైనా సరే అక్కడ బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ కంటిన్యూస్ గా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. దాని కారణంగా కూడా కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మరొకటి ఏంటంటే సర్ఫేస్ మీద ఒకలా జరుగుతూ ఉంటుంది, సర్ఫేస్ కింద భాగంలో ఇంకొకలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రేడియేషన్ అనేది ఆ ఐస్ని దాటుకొని కింద ఉన్న సాల్ట్ వాటర్ ఓషన్ లోకి వెళ్ళలేదు కదా. అయితే ఒకవేళ ఈ రేడియేషన్ కనుక వాటర్ మాలిక్యూల్స్ ని స్ప్లిట్ చేసినట్టయితే అప్పుడు ఆక్సిజన్ మాత్రమే కంప్లీట్ గా మిగులుతుంది. సో అప్పుడు నీటి లోపల ఉన్న జీవులు కావచ్చు, నీటి బయట ఉన్న జీవులు కావచ్చు కంప్లీట్ గా ఈ ఆక్సిజన్ పీల్చుకొని బ్రతికేయగలుగుతాయి. సో ఆ టైంలో వేరే ఏదైనా కెమికల్ ఎనర్జీ సోర్స్ కనుక ఉన్నట్టయితే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా పూర్తి స్థాయిలో బ్రతికే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సముద్రంలో గనక భూమి మీద ఉన్న సముద్రాల లాగా హైడ్రోథర్మల్ వెంట్స్ గనక ఉన్నట్టయితే అప్పుడు డెఫినెట్ గా ఆ ప్రాంతం అంతా హీట్ ఎక్కుతూ ఆ ప్రాంతంలో ఎన్నో రకాల కెమికల్ న్యూట్రియంట్స్ బయటికి రిలీజ్ అయ్యి ఆ ప్రాంతంలో ఉన్న జీవానికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ రకంగా కూడా ఆ ప్రాంతంలో జీవం బ్రతికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి మనకు తెలిసినంత వరకు ఈ సోలార్ సిస్టంలోని మొట్టమొదటి లివింగ్ క్రీచర్ భూమి మీదే ఏర్పడింది. కాకపోతే అది భూమి మీదేనా లేదంటే యూరోపాలోనా లేదంటే వేరొక చోట అనేది వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మాత్రమే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ భూమి మీద డెవలప్ అయిన మొట్టమొదటి లివింగ్ క్రీచర్స్ సో కాల్డ్ బ్లాక్ స్మోకర్స్ అనే ఒక రీజన్ డెవలప్ అయ్యాయి. సో యూరోపాలో కూడా అటువంటి కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని కొన్ని ఇండికేషన్స్ అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి. సో అందుకని యూరోపాలో కూడా జీవం ఉండే అవకాశం ఉందని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు.
అండ్ ఆల్రెడీ యూరోపా సర్ఫేస్ మీద మనకి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కనబడింది, హైడ్రోజన్ పెరాక్సైడ్ కనబడింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ ప్రాంతంలో కొరోజన్ కూడా జరిగిందని చెబుతున్నారు. అంటే డెఫినెట్ గా ఆ సబ్ గ్లేషియల్ ఓషన్ లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి, చాలా రకాల రియాక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అది కూడా కాదంటే వాటి లోపల వాల్కనిజం కూడా జరుగుతూ ఉండొచ్చు. ఆ వాల్కనిజం కారణంగా కూడా ఇటువంటి మార్పులు ఏర్పడి ఉండొచ్చు అని చెబుతున్నారు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన మిషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కానీ భవిష్యత్తులో కేవలం దీనికోసమని కొన్ని మిషన్స్ ని పంపబోతున్నారు. అండ్ జూపిటర్ యొక్క చంద్రులన్నిటి గురించి తెలుసుకోవడానికి యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు జూస్ అనే ఒక ప్రోబ్ను పంపబోతున్నారు. ఇది గెలీలియన్ మూన్స్ అన్నింటినీ కూడా స్టడీ చేస్తుంది అండ్ వాటి యొక్క డెప్స్ అన్నింటినీ కూడా పూర్తిగా అనలైజ్ చేస్తుంది. సో అప్పుడు ఈ సముద్రం గురించి కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏదో ఒక రోజు డెఫినెట్ గా పట్టాలెక్కుతుంది. అలాగే మరొకటి కూడా ఉంది, నాసా వాళ్ళు డైరెక్ట్ గా కేవలం దీనికోసం అండ్ అలాగే దీని కిందన ఉన్న ఒక సీ కోసం ఒక ప్రాజెక్ట్ ని చేపడుతున్నారు. దాంట్లో భాగంగా క్రయోబాట్ స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇది యూరోపా మీదకి వెళ్లి యూరోపా మీద ల్యాండ్ అయ్యి దాని యొక్క ఐస్ క్రస్ట్ మొత్తాన్ని కూడా కరిగించి నీటి లోపలికి వెళుతుంది సముద్రంలోకి. ఆ సముద్రం మొత్తాన్ని కూడా అది అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ చిన్న సైజ్ సబ్మెరిన్ ని యూరోపా మీదకి పంపబోతున్నారు అనమాట. సో అప్పుడు మనకి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వకపోతున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను డైరెక్ట్ గా ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.